క్షణం మహాకుంభమేళ. భారత్ శక్తిని అనుమానించిన వారికి కుంభమేళ గట్టి దెబ్బ. పార్లమెంటులో మోదీ కీలక ప్రసంగం. ఇదే కథ మనది. మన కథ ఇదే కథ. ఏం రాసుకొచ్చిండు చూద్దాం ఒకసారి. ఏదది ఎడ రాసిండు? ఎన్నో పేజీలు ఉంది. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం మహాకుంభమేళ. అయ్యా మోడీ, భారత్ శక్తిని అనుమానించిన వారికి కుంభమేళ గట్టి దెబ్బ, చెంపదెబ్బ. పార్లమెంటులో మోదీ కీలక ప్రసంగం. మహాకుంభమేళ విజయం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్రతువు దేశ ప్రజల ఐక్యతను, భారత్ గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి సబ్కా సాథ్ సబ్కా వికాస్ ప్రాముఖ్యతను ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. అంత బాగానే ఉంది కానీ మోడీ ఏం చేస్తావో ఏమో, ఒక్కరు ఒక తీరుగా నిన్ను ఆడిపోసుకుంటలేరు. ఎక్కడ బాయా ఈ 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి? ఏడవన పెట్టినవు, ఏం చేసివి? ఇవాళ దేవుళ్ళ పేరు చెప్పుకొని ఇవాళ దేవుళ్ళ ముసుగులో ఏదో కథ నడిపిస్తున్నావు. దేవుళ్ళు అంటే మాకు కూడా భక్తే. దేవుడా పరమాత్మ అని కొలుస్తాం, పూజలు చేస్తాం, పురస్కారాలు చేస్తాం, నైవేద్యం పెడతాం. కానీ నీ కథ ఏందయ్యో? 2 కోట్ల ఉద్యోగాలు ఎందుకు పక్కేసి పడవ పెడుతున్నామయ్యా? కైరపక్షలు ఎక్కడవా? జాడ పత్త అయి మోర ఎత్తి చూసినా అవి జాడలేవు, పత్తలేవు. ఎక్కడవా కైరపక్షలు? స్విస్ బ్యాంకులలో దాచిపెట్టుకున్న నల్లధనాన్ని గుంజుకొచ్చి తీసుకొచ్చి పట్టుకొచ్చి గొర్ర గుంజుకొచ్చి పేదోళ్ళ అకౌంట్లల్లో 15 లక్షలు వేస్తాంటివి. ఎక్కడవా సారు? ముందుగా చెప్పాల్సి పక్కకు పెట్టి ఇవాళ గింత రామసక్కని ముచ్చట ముంగట వేసుకుంటుండు. మరి ఇంట్లో కూడా ఏం ఉద్దారకం జరిగిందయ్యా కుంభమేళలో? సరే, దేవుడు అంటే నేను కూడా నమ్ముతా. పరమాత్మ దేవుడా. మరి కుంభమేళలో జరిగిన కథ ఏందయ్యా? అయ్యో దేవుడా, ఇటు నీళ్లు లేక తాగనీకి, అటు టాయిలెట్లు లేక, ఇక మరి అందులోనే నీళ్ళని కలుషితం అయ్యి అందులో బ్యాక్టీరియా తయారయ్యింది. అందులోకి పోతే మరి షెడ్డో పడో అందులో తానాలు జపాలు ఆచరిస్తే రోగాలు వస్తున్నాయి, చర్మ రోగాలు వస్తున్నాయి, దద్దుర్లు, పొక్కులు, బెందులు, ఈ రకంగా అవుతుంది కథ అని ప్రయాణికులు 6 బార్ అరుచుకునే సోషల్ మీడియా కోడై కూసే. సారు మరి ఎక్కడ ఏడబడినట్టు మీ యోగి? ఇప్పుడు 144 ఏళ్ళకు ఒకసారి ప్రయాగరాజులో కుంభమేళ వస్తుంది. కుంభమేళలో ఆనాడు ముక్కోటి దేవతలు మానవ రూపంలో భూమి మీద అడుగుపెట్టి త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే ఇక ఈ కుంభమేళ పుట్టుకొచ్చింది. ఇక మరి ఈ కుంభమేళలో పాపాలు చేసిన వాళ్ళు అందులోకి పోయి షెడ్డో పడో తానం చేస్తే పాపాలు తొలగిపోతాయి అనేది భక్తుల నమ్మిక. మరి పోయిన వాళ్ళకు మీరు ఏం ఉద్దారకం చేసిరే? అక్కడ నీళ్ళల్లో బ్యాక్టీరియా చేరుకుంది, బ్యాక్టీరియా ఇంట్లో తయారయ్యింది నీళ్ళల్లో అని పాపం వాళ్ళు మన నేషనల్గా గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వాళ్ళు కూడా దీనికి గిట్ల జరుగుతుంది, గిది కథ, గిది గిట్లా అని వాళ్ళు కూడా ఆంబాయం వెళ్ళబోసుకుర్రు. నీళ్ళు మొత్తం కలుషితం అయిపోయినాయి, నీళ్ళల్లో బ్యాక్టీరియా తయారయ్యింది. వీళ్ళకి ఏమైనా పశ్చే ఎటు సంపాదించుకోవాలి? కోట్లు కూడా పెట్టిర్రు, కానీ అక్కడ సౌకర్యాల మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇక ఈయన కనబడితే ఇప్పుడు జనాలకు మోడీ అంటే ఇప్పుడు జనాలకు గుర్తుకొచ్చేది 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి. అవి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి పాటు చేస్తుండో, మరి ఏం చేస్తుండో ఏం కథో. కానీ ఈ కర్యపశలు అటైపోయినాయి, ఈ ఉద్యోగాలు అటైపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే దేవుళ్ళ పేరు చెప్పుకుంటా, పబ్బది పట్టుకుంటా, ధ్యాసలు చేసుకుంటా రాజకీయం చేస్తారు వీళ్ళు. దేవుళ్ళు అంటే అందరికీ నమ్మకమే ఉంది, దేవుళ్ళు అంటే అపారమైన భక్తి ఉంది. ఇప్పుడు ఉపవాసం ఇంటి కూడా దేవుని పేరు మీద ఒక్క పొద్దు ఉంటోళ్ళు కూడా ఉండరు. దేవుడు అంటే అంత నమ్మకం అందరికీ, కానీ నీకు ఒక్కరికే కాదు. నువ్వు దేవుళ్ళ పేరు చెప్పి ఈ కథ నడిపించేది ఎక్కడిది? మోడీ ఇప్పటికైనా గా కైరపక్షల జాడ ఏందో పసిగట్టు. ఎట్లా చూస్తున్నాడు చూడు పెద్ద మనిషి, ఆయన సొమ్మంతా ఎవడో గుంజుక తిన్నట్టుగా.
ఆ కర్రె పైసల సంగతి ఏందో జాడబెట్టి పేదోళ్ళ అకౌంట్లలో వేస్తున్నావు, మాట తప్పకుండా వెయ్యి, మాట నిలబెట్టుకో, శబాష్ అనిపించుకో. అదొకటి. మళ్ళీ పోతే 2 కోట్ల ఉద్యోగాలు ఏడవండ పెడుతున్నావు, ఏమి చేస్తున్నావు? ఆడి తప్పనోనివి, పలికి బొంకనోనివి, మరి ఎందుకని తప్పుతున్నావు అనేది కూడా మరి జనాలు గుర్తు చేస్తావుర్రు. నేనైతే నీ చెవులు వేస్తున్నా మరి.